మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మాలా గారి ఏవండి కథల్లోని 13వ కథ పిలుపేలరా ఓ మాధవ అనే కథ విందాం. మావయ్య గారు అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళటం వలన ఆయన స్నేహితుని కూతురు పెళ్లికి నేను ఏవండి వెళ్ళాం. ఇప్పట్లా తలుపు ముందే ఒక బల్ల వేసి దాని మీద పసుపు కుంకుమ గిన్నెలు పూలున్న పళ్ళెం పెట్టి ఓ 2 పిల్లకాయలకు పన్నీర్ బుడ్డి ఇచ్చి నిలబెట్టడం, మనం ముందు వరుసలో ఉంటే వెనక వరుసలో ఉంటే ముందు వరుసలో స్నాక్స్ కూల్ డ్రింక్స్ అంది మన చేతికి మాత్రం టూత్ పిక్స్ రావటము, మంగళసూత్ర ధారణ కాగానే నెట్టుకుంటూ లైన్లో నిలబడి మన వంతు వచ్చేసరికి ఈ శ్రోమంటూ వధూవరుల నెత్తిన పక్కనున్న అక్షింతలు చల్లి, అంతకన్నా ఈ శ్రోమంటూ డైనింగ్ హాల్లో పళ్ళేళ్ళు చేతిలో పట్టుకొని తోసుకుంటూ వెళ్ళి దొరికిందేదో తిని బయటపడే కాలం కాదది. అందరికీ బొట్టు తాంబూలం చేతికిచ్చి డైనింగ్ హాల్లో విస్తళ్ళేసి భోజనాలు వడ్డించి, మడి వాళ్లకు విడిగా మడితో వడ్డించి ఆహుతులనందరినీ వీలైనంత వరకు ఆదరించే కాలం అది. ఇంకా చెప్పాలంటే ఆలకలు ముచ్చట్లు సరదాలు సాంప్రదాయాలు యథావిధిగా జరిగే కాలం అది. పెళ్లి సాయంకాలం 7:15కైతే మేము 6 వెళ్ళాం. హాల్లో అక్కడక్కడ తప్ప ఎక్కువగా ఎవరూ లేరు. స్టేజ్ మీద బ్రాహ్మణుడు ఏదో సర్దుకుంటున్నాడు. ఆ ఉన్నవాళ్లలోనే ఎవరినో తెలిసిన వాళ్లను దొరికించుకొని ఏమండి కబుర్లు చెప్తున్నారు. నేను ఒక కుర్చీలో కూర్చొని సన్నాయి వాళ్లు వాయిస్తున్న కృతులు వింటూ దిక్కులు చూస్తున్నాను. ఓ 10 నిమిషాలు అయ్యాక ఏమండి వచ్చి, ఇక్కడ ఒక్కదానివి అట్లా సీరియస్గా కూర్చున్నావెందుకు? అదో ఆ గదిలో పెళ్లి కూతురు వాళ్ళు ఉన్నారట. పెళ్లి కూతురికి తయారు కావటంలో సహాయం చేయొచ్చుగా, వెళ్ళు అన్నారు. అసలు తెలిసిన వాళ్లతో మాట్లాడటానికే చచ్చేంత మొహమాటం. ఎవరో తెలియని కొత్త వాళ్లతో ఏం మాట్లాడాలి? పైగా పెళ్లి కూతురు తయారవటానికి సహాయం చేయాలట. అమ్మో, అయినా తప్పదు అనుకుంటూ చిన్నగా పెళ్లి కూతురు వాళ్ళున్న గదిలోకి వెళ్ళాను. అక్కడ నా సహాయం అవసరం లేకుండానే పెళ్లి కూతురు తయారై ఓ పక్కగా కూర్చొని గౌరీ పూజ చేసుకుంటోంది. గదంతా పూల సువాసనలతో తయారయ్యేవాళ్లు సర్దుకుంటున్న వాళ్ళు అందరూ హడావుడిగా మాట్లాడుకుంటూ సందడిగా ఉంది. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చూస్తుంటే పెళ్లి కూతురు తల్లి నన్ను చూసి గుర్తుపట్టి, మీ అత్తగారు రాలేదా అని అడిగి సమాధానం వినకుండానే హడావుడిగా వెళ్ళిపోయింది. కాసేపు అటు నిలబడి ఇటు నిలబడి ఎవరైనా పలకరింపుగా నవ్వితే నవ్వుతూ నిలబడి కాళ్లు పీకుతుంటే వెళ్ళి పెళ్లి కూతురు వెనక కొంచెం జాగా ఉంటే ముందే ఈ పని చేస్తే బాగుండేది కదా అనుకుంటూ వెళ్ళి కూలబడ్డాను. పెళ్లి కూతురు నా వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ పూజలో పడిపోయింది. ముహూర్తం సమయం అయితే గదిలోని అందరితో పాటు నేను వెళ్ళి స్టేజి మీద వేసి ఉన్న జంపఖానా మీద కూర్చున్నాను. ఒకదాని తర్వాత ఒకటి పెళ్లి తంతులు జరుగుతుంటే ఆసక్తిగా చూస్తున్నాను. ఇంతలో ఒక ఆయన హడావుడిగా పెళ్లి కూతురు తండ్రి దగ్గరికి వచ్చి చిన్నగా ఏదో చెప్పాడు. ఆయన గాబరా పడుతూ కిందకు వెళ్ళాడు. కిందంతా ఏదో హడావుడిగా ఉంది. కాసేపు అయ్యాక ఏమండి వచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను అన్నారు. అదేమిటి మీరు రారా? ఇంకా భోజనాలు కూడా కాలేదు కదా అన్నాను నేను. లేదులే, మగపెళ్లి వారు తినకుండా ఆడపెళ్లి వారి బంధువులు భోజనాలు చేస్తున్నారట. మగపెళ్లి వారికి కోపం వచ్చింది, వాళ్ళు భోజనం చేయకుండా కూర్చున్నారు. నేను ఆ ఏర్పాట్లు చూసి వస్తాను అన్నారు. అప్పటికి టైం 9 అయింది. చీకటి పడింది. రిక్షాలో నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, భయం, మీరు వచ్చేదాకా కూర్చుంటానులేండి అన్నాను. సరే అని వెళ్ళిపోయారు ఏమండి. మళ్లీ కాసేపు అయ్యాకొచ్చి రా అని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడంతా శుభ్రంగా కడిగేసి బల్లలు కుర్చీలు వేసి వాటి మీద అరిటాకులు పరిచి ఉన్నాయి. ఇదో ఈ అరిటాకుల దగ్గర ముగ్గేయ్ అని చెప్పి వెళ్లారు. నేను మరో 2 అమ్మాయిల సహాయంతో బియ్య పిండితో అరిటాకుల చుట్టూ ముగ్గులేసి పసుపు కుంకుమతో అలంకరించి అరటి ముక్కలు ఆలుగడ్డల ముక్కల మీద అగరొత్తులు వెలిగించి పెట్టాను. ఏమండి మగవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఇంకోవైపు ఆడవాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టమని నాకు చెప్పారు. సరే, మొత్తానికి ఆడపెళ్లి వారి పెద్దల సహాయంతో మగపెళ్లి వారిని కొండ మీద నుంచి దింపి భోజనాలు చేయించారు. పెళ్లి కూతురు తండ్రి ఏమండి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని గద్గద కంఠంతో, మాధవ, మా వాళ్ళెవరూ చెప్పినా వినలేదు, నువ్వు ఏం నచ్చ చెప్పావో భోజనాలు సక్రమంగా అయిపోయాయి, ఈరోజు నా మర్యాద నిలిపావు అని అన్నారు. అదో అప్పటినుంచి
ఎవరి పెళ్లికి వెళ్ళినా పెళ్ళైనాక పెళ్లివారికి భోజన సదుపాయాలు చూసి ఏమైనా గొడవలైతే సర్దుబాటు చేసి స్టేజ్ మీద అప్పగింతలు అవుతుంటే కింద కుర్చీలలో కూర్చొని ఇద్దరము ఒకరి చేయి ఒకరం పట్టుకొని మా అమ్మాయి పెళ్లి కాకముందైతే మా అమ్మాయిని అప్పగించే సీన్ తలుచుకుంటూ మా అమ్మాయి పెళ్ళైనాక మా అమ్మాయిని అప్పగించిన సీన్ తలుచుకుంటూ కాసిన కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన పెళ్లి కొడుకు చేయి పట్టుకొని అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్తున్నప్పుడు నేను చేతులు కట్టుకొని ఆయన పక్క నిలబడి ఆయన చెప్పడం అయినాక నేను ఆ పెళ్లి కూతురు చేయి చిన్నగా తట్టి వచ్చేయటము మాకు అలవాటైపోయింది. విచిత్రం ఏమిటంటే మేము అమ్మాయి తరపున వెళ్ళినా అబ్బాయి తరపున వెళ్ళినా అక్కడ ఇదే సీన్ ఉండేదన్నమాట. ప్రస్తుతమైతే మరీ దగ్గర వాళ్ళైతే తప్ప అంతవరకు ఉండటం లేదు. కాకపోతే ఈ మధ్య పెళ్లిళ్లలో గొడవలు కూడా కావటం లేదు కదా. కానీ ఆడపెళ్లి వారింట్లో భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడటం మానుకోలేదు. ఈ మధ్య మా పనమ్మాయి శారద పెళ్ళైంది. ఆ పెళ్లికి మేమిద్దరం వెళ్ళాం. మమ్మల్ని చూడగానే శారద, అమ్మా మీరు పెద్దసారి వచ్చారు అని తెగ సంతోషపడిపోయింది. సరే, యథావిధిగా పెళ్లి కొడుకుతో మా శారద చాలా మంచమ్మాయి, జాగ్రత్తగా చూసుకో అని ఏమండి చెప్పటం జరిగింది. ఆ అబ్బాయి బిత్తరపోయి తర్వాత శారదని అడిగాడట, మీ సార్ వాళ్లకు నువ్వంటే చాలా అభిమానమా అని. ఇంటికి వచ్చి శారద చెప్పుకొని మురిసిపోయింది. అమ్మా మీరొస్తారనుకోలేదు, పెద్దసారి అంత బిజీగా ఉండి కూడా రావటం నాకు చాలా సంతోషం కలిగిందమ్మా అంది. పిచ్చిపిల్ల, ఎందుకు రామనుకున్నావు? ఎవరు పిలిచినా ఎలాగో వీలు చూసుకొని తప్పక వెళ్తాం అని శారదకు చెప్పి, అవును మరి మమ్మల్ని పిలవని వాళ్ళు పాపాత్ములు అని మనసులో అనుకున్నాను. కాకితో కబురంపినా వస్తామని పేరు మాకు. ఆ పేరు తెచ్చిన తంటా కూడా ఒకటుందండోయ్. ఏమండి స్నేహితుని కూతురు పెళ్ళయిందని ఎవరి ద్వారానో తెలిసింది. అరే మనని పిలవలేదే అనుకున్నారేమండి. ఏమైందోలే అనుకుని సమాధానపడ్డారు. ఓసారి ఆయన ఇంకేదో ఫంక్షన్లో కనిపించి ఏమండి మాట్లాడించినా ముభావంగా ఉన్నారు. నేనేమో ఈయన వాళ్ళ అమ్మాయి పెళ్లికి పిలవలేదు సరికదా, మాట్లాడించినా మాట్లాడటం లేదు అని మనసులో గుణుక్కుంటున్నాను. ఇంతలో ఇంకో ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. ఏమండి చూడగానే, నువ్వు వీడి కూతురు పెళ్లికి రాలేదేమిరా అని అడిగాడు. వెంటనే ఆ పెళ్లి కూతురు తండ్రి, వీడు పెద్దవాడైపోయాడుగా, మాలాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడులే, నేనే పిచ్చివాణ్ణి, 2 రోజుల ముందైనా వచ్చి ఏర్పాట్లకు సహాయం చేస్తాడని ఆశపడ్డాను అన్నాడు నిష్ఠూరంగా. ఆయనను మాట్లాడినిచ్చి, ఏమండి అసలు నువ్వు నన్ను పిలిచావా అని అడిగారు. ఆయన, ఏమిటి నిన్ను నేను పిలవలేదా అని బోలెడు ఆశ్చర్యపోయి అప్పుడే అటొచ్చిన వాళ్ళ ఆవిడను, మనం ప్రభాత్ను పెళ్లికి పిలవలేదా అని అడిగాడు. ఆవిడ అంతకన్నా ఆశ్చర్యపోయి, మనం పిలవటానికి వెళ్ళకపోతే కొడుకు కోడల్ని పంపారనుకున్నాను, మిమ్మల్ని అడుగుదాం అనుకొని కూడా పనిలో పడి మర్చిపోయాను, అన్నయ్య పెళ్లికెందుకు రాలేదా అనుకున్నాను అని తెగ ఫీలింగ్ అయిపోయింది. ఇద్దరూ కలిసి 190 సార్లు సారీ చెప్పారు. ఆ తర్వాత ఇంటికొచ్చి బట్టలు పెట్టి ఇంకో 190 సార్లు సారీలు చెప్పారనుకోండి. అయినా కాకి కబురు కూడా లేకుండా పిలుపేలరా ఓ మాధవ అని ఓ కీర్తన పాడేసుకుంటూ వెళ్ళిపోతామేమిటి, మరీ విడ్డూరం కాకపోతే. ఇదండి పిలుపేలరా ఓ మాధవ కథ. మాలా గారి ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.